అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేసీఆర్ని ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళ గొంతు ఎవరికి వినిపించాలి? కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో ఆనే ఉన్నాడు. మరి కన్ఫర్మేషన్ ఈ వెదలకు కూడా చెప్పండి. కేసీఆర్ ఏ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ మధ్యనే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు కావాలన్నప్పుడు వాళ్ళకి కలుస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళు చెప్పుకుంటున్నారు. దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. నీకెందుకు తీట? ఏంది తీట నీది? అయినా మమ్మల్ని ఎదుర్కోవడానికే ఉచ్చవసుకుంటున్నావు, భయపడుతున్నావు, సస్పెండ్ చేస్తున్నావు. నువ్వు కేసీఆర్ కావాలన్నా నీకు నీ స్థాయికి? మేమే ఎక్కువ నీకు. కేసీఆర్ రా వచ్చిండా? లక్ష్మీనరసింహస్వామి వచ్చిండా? చాలాసార్లు పిలిచిర్రు, చాలామంది వచ్చిండా? ఎప్పుడు ఎవరు పిలిస్తే రావాలనో గప్పుడే వస్తాడు. ఎప్పుడు ఎట్లా ఎవడు పని చేయాలో అట్లనే చేస్తాడు కేసీఆర్. ఓకే, ఎవరు పిలిస్తే రావాలనో వాళ్ళు పిలిస్తే వస్తాడు కేసీఆర్. మరి కేసీఆర్ ప్రజలకైనా అందుబాటులో ఉంటున్నారా? 100% ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల కొరకే ఉన్నాడు. ఇవాళ కేసీఆరే అండగా ఉన్నాడు ప్రజలకి. కేసీఆర్ ఉన్న ధైర్యంతోనే ఉన్నారు తెలంగాణ ప్రజలు. అంటే ముఖ్యమంత్రి సహా చాలామంది మంత్రులు అంటున్నారు, అసలు కేసీఆర్కు జీతం తీసుకునే హక్కు లేదు ప్రజల అసెంబ్లీకి రాకుండా అని. పనికి మాలిన వాళ్ళు పనికి మాల మాటలు, పనికి మాల మాటలు కూడా పడుచుకుంటాడు. అవి చెత్త మాటలు, స్టాండర్డ్ లేని మాటలు, సబ్ స్టాండర్డ్ ఫెలోస్ మాట్లాడుతున్న మాటలు. జస్ట్ ఇట్ ఈస్ సబ్ స్టాండర్డ్ డైలాగ్. కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమం నుంచి చాలామంది ప్రయాణం చేశారు. ఆలయ నరేంద్ర కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, చంద్రశేఖర్, విజయరామరావు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కేసీఆర్ను వదిలేసి వెళ్ళిపోయారు. మీరు మాత్రం అత్యంత సన్నిహితంగా ఎలా ఉండగలిగారు? ఏంటి సీక్రెట్? సింపుల్ కమిట్మెంట్. కమిట్మెంట్ టు ద కాజ్. సింపుల్, జస్ట్ ఫర్ కమిట్మెంట్. వాళ్ళకి ఇంకా వేరే లక్ష్యాలు, వేరే ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి. వాటి కొరకు వచ్చిన వాళ్ళు వాటి కొరకు పోయి ఉంటారు. నాకు తెలంగాణ తప్ప ఇంకొకటి లేదు. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా ఆయనతో కలిసి పనిచేసినాం. అట్లనే ఉన్నాం, అట్లే కొనసాగినాం. సింపుల్. ఓకే, అంటే నేను స్ట్రేట్గా చెప్పినది. ఇంకా మామూలుగా చెప్పాలి వాళ్ళ భాషలో అనుకుంటే చాలా పార్టీలలో చాలామంది వచ్చారు, చాలామంది పోయినరు. చంద్రబాబు నాయుడుతో మొదటి రోజు నుంచి కలిసిన వాళ్ళు ఇప్పుడు అనుకున్నారా? రేవంత్ రెడ్డితో మొదటి నుంచి కలిసిన వాళ్ళు ఇప్పుడు అనుకున్నారా? అంటే ఈయనే వర్కౌట్ లేడు అనుకో, ఈయనే మార్కుంటూ వచ్చిండు, అది వేరే విషయం. మోడీతో మొదటి రోజు నుంచి ఉన్న వాళ్ళు కూడా మనకి ఎరికేయాలి అనుకున్నారా అని అందామా? ఏ పార్టీకైనా వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ అవసరాలను బట్టి జరుగుతుంటుంది. ఈ మధ్యన మీరే చెప్పారు చాలామంది పోతున్నారు, పోయినరు అని. పోతుంటారు, వస్తుంటారు. ఈ రాజకీయాల్లో సహజమైన విషయాలు, పెద్ద దామిచేయముంది. ఐ ఫర్ వన్, నేను నాకు కాజ్ పట్ల నాకు ఉండే కమిట్మెంటు, హానెస్టీ, సిన్సియారిటీ. కేసీఆర్ గారితో కలిసి పనిచేసిన, ఆయనతోనే ఉండాలనుకున్నా ఉన్నాను. అంటే మీ అంత సన్నిహితంగా ఎవరు లేరు జనరల్గా మీతో ఏం మాట్లాడితే పార్టీ వ్యవహారాలు సన్నిహితంగా ఎవరు లేరు అనేది కరెక్ట్ కాదు. చాలామంది ఉన్నారు, కుటుంబ సభ్యులు కాకుండా కుటుంబ సభ్యులు కాకుండా చాలామంది ఉన్నారు. నాకంటే సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒకటి ఉన్నా, కానీ నేను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటే అది తెలివి తక్కువతనం, కరెక్ట్ కాదు. నేను అనుకుంటే కూడా అది భ్రమ, అది కరెక్ట్ కాదు. చాలామంది ఉన్నాం, అందులో నేను ఒక్కన్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా కేసీఆర్ అని చెప్పి మీరు అక్కడ ఒక సందర్భంలో ఎందుకు వచ్చిందంటే, నేను అప్పటికి మ్యారేజ్ చేసుకోకుంటున్నాను. మరి నన్ను మీరు హైదరాబాద్ ఉంటాను వీలైద్దా అని అడిగినాను పార్టీ పెట్టిన కొద్ది రోజులకి. అంతకుముందు మేము చాలా రోజులు డిస్కస్ చేసినాం కాబట్టి, పార్టీ పెట్టడానికంటే ముందే డిస్కషన్స్లో ఉన్నాం కాబట్టి, చాలా విషయాలలో ప్యారలల్గా ఉండడంతో, నా ఆలోచనలు వారి ఆలోచనలు దగ్గరగా ఉండడంతో ఒకసారి నన్ను సురపట్టించి పిలిచినప్పుడు, మీరు హైదరాబాద్లో ఉంటానికి వీలైద్దా, కొంతమంది డిస్కస్ చేసుకోవాలి ప్రతిరోజు, ఒక టీమ్గా 5-6 ఉండి రోజు చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇంత పెద్ద ఉద్యమాన్ని నడపాలంటే మీకు ఉండడానికి ఉంటుందా అంటే ఉంటానని అన్నాను. మరి ఫ్యామిలీని ఎట్లా షిఫ్ట్ చేస్తారు అంటే, తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నన్ను నవ్వుకుంటూ, అంటే అన్నారు. అంటే నేను బ్యాచిలర్ని. ఓకే ఓకే ఉంటారు, ఇక్కడ ఉంటాం వీలేదు అంటే ఉంటా నాకు అనేవాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు అన్నాను. ఆ తర్వాత ఎప్పుడో 10-15 రోజుల తర్వాత కూర్చొని నైట్ మాట్లాడుకుంటూ, జయశెట్టి గారు మీరు సరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు నాకు తెలియదు, మీ వ్యక్తిగత విషయం, కానీ పెళ్ళి కాకుండా జీవితం పరిపూర్ణంగా కాదేమో. అప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 34-35. ఓకే. సో నిజంగానే 34 వచ్చేదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాస్తవానికి నేను ఏదో చేయాలి సమాజంలో అనే భావన ఉన్నవని, అంటే నాకు 11th ఇయర్ నుంచే నాకు కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఈ దేవుడు, దయ్యాలు, వీటన్నిటి మీద నాకు అప్పటికి ఒక అభిప్రాయం ఏర్పడింది. నేను 78లోనే విద్యార్థి ఉద్యమాలను పార్టిసిపేట్ చేసినాను.
స్వాతంత్రోద్యమ చరిత్ర చదవటం అని ఏమో అప్పుడు మనం లేకపోతే అప్పుడు పుట్టుంటే బాగుండేది కదా, బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళం కదా. అంటే ఈ భగత్ సింగ్, చంద్రశేఖర్, ఆజాద్ వీళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు బాగా అనిపించేది. సో అట్లా ఉద్యమాలలో మమేకమై పనిచేస్తూ వచ్చిన ఒక ఐడియాలజీతో ఉన్న 10th క్లాస్కి వచ్చేటప్పటికే ఒక లెఫ్ట్ ఐడియాలజీ వచ్చింది. దాంట్లో పనిచేద్దాం, దేశం కొరకు, ప్రపంచం కొరకు, సమాజం కొరకు పనిచేయాలి అన్న ఒక భావనలో వెళ్ళిపోయినాను. సరే ఆ తర్వాత అనారోగ్యము, రకరకాల కారణాల చేత మళ్ళీ వెనక్కి వచ్చినాను. మీరు ఎప్పుడైనా నక్సలైట్ మూవ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నారా? నేను చెప్పింది అదే, లోపలికి వెళ్ళిపోయినాను. నేను అండర్గ్రౌండ్ పోయినాను. బాగా ఆరోగ్యం చెడిపోయింది. బాగా అంటే బ్రతకడమే కష్టం, ఇంకొద్ది రోజులు అయితే బతకడు అనే భావన రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్లు. ఆ టైంలో మీరు వెళ్ళాలి ఇంటికి అని చెప్పి నిర్ణయం చేసినారు. వెళ్తే మళ్ళీ రాలేము అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు బతుకుంటే కదా ఏదైనా చేయాలంటే, బ్రతుకుండాలంటే మీరు ఇంటికి పోవడం తప్ప మార్గం లేదు, డైట్ మెయింటైన్ చేయాలి. హిమోగ్లోబిన్ 3%కి ఏదో పడిపోయింది, ఇక తప్పదు, ఇప్పుడు మనం అండర్గ్రౌండ్లో మెయింటైన్ చేయలేము ఇది. సరే వచ్చేసినాము. వచ్చినాక నాకు ఏదో ఒక అసంతృప్తి ఉండేది, ఏదో చేయాలి దేశం కొరకు, మన జన్మనిచ్చిన మాతృభూమి కొరకు ఏదో చేయాలని తపన ఉండేది. ఇక అదే ఆలోచనలతోని ఫ్యామిలీ అడ్డంకి అవుతుందేమో, మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళిపోతారేమో అనే ఒక భావన ఎప్పుడు ఒకవైపు ఉండేది. ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను న్యాయవాదిగానైతేనే ఫ్రీగా ఉండగలుగుతా, ఏ ఉద్యోగాలు ఇవన్నీ కావు అని చెప్పి అడ్వకేట్గా చేస్తూ అట్లా ఉన్నాను. ఆ క్రమంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి మాట్లాడడం, అప్పటికే నేను నా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం చూసినాను. నీళ్ళ విషయంలో జరుగుతున్న ఇది, మా పొలాలు నీళ్ళు లేక ఎండిపోవడము, చేసిన పొలాల మధ్యలో ఎండిపోవడము, కరెంట్ లేక ఇబ్బందులు పడటము, ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం. ఆ క్రమంలో తనతోనే వచ్చి అటాచ్ అయ్యి ఉంటుంది. అట్లే నాకు మ్యారేజ్ వాయిదా. ఇంకొకసారి అంటే ఒక రాజ్య హింసను వ్యతిరేకించే నక్సలైట్ పార్టీ నుంచి మీరే రాజ్యంలో ఒక భాగం అయ్యే దాకా మార్పు వచ్చింది చెప్తా మీకు. అది కూడా ఈ తెల్ల బట్టలు వేసుకోవడానికి కూడా కారణం సార్, అది కూడా చెప్తాను నేను. నాతో అనకుండా మా నిరంజన్ రెడ్డి గారితో అన్నాడు ఒకరోజు, జగదీష్ లీడర్ కావాల్సినాడు, అట్లా ఇన్షర్ట్ వేసుకొని కలర్ డ్రెస్ వేసుకొని తిరిగితే ఎట్లా, నేను ఇన్షర్ట్ వేసుకొని ఉండేవాడిని అప్పుడు. ఎట్లా వైట్ డ్రెస్లో కనపడాలి కదా నీట్గా. సరే నిరంజన్ రెడ్డి గారు నాకు పొద్దున్న చెప్పాను, నేను రాత్రి ఇట్లా అన్నారు సార్. సరే తెల్లబట్టలు వేసుకోవాలంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది, ఏం చేయాలి మరి, ఎక్కడ కుట్టియాలి అవి కూడా తెలియదు నాకు. సరే లక్కీగా అప్పటికే నా వైఫ్తో చెప్పినాను, ఇట్లా ఉంది పరిస్థితి, మరి తెల్లబట్టలు వేసుకోవాల్సి వస్తుంది. సరే పోదాం పదండి అని చెప్పి, సాత్ తీసుకునే షాప్ ఎక్కడ ఉంటుందో సరే అక్కడికి పోయి అడుగుదాము వాడిని, మరి నాకేం తెలియదు వీటి గురించి, వీటిని ఏమంటారో ఏంటిదో, పోదాం పద అంటే ఆమెకు కూడా తెలియదు వాస్తవానికి. సరే పోదాం పదం పోయి కొనుక్కొని మొదటి రోజు వేసుకోవడానికి చాలా సిగ్గుపడుకుంటూ వేసుకున్నారు. సేమ్ రాజేందర్ది కూడా అదే పరిస్థితి, నేను చేసినాను. మళ్ళీ రాజేందర్ని కూడా నాతో అన్నాడు సార్, టీషర్ట్ వేసుకొని వస్తుండేది రాజేందర్, అదేంది టీషర్ట్ వేసుకొని పిల్లవాడిలాగా లీడర్కి ఎదగాల్సిన వాళ్ళు మంచిగా ఉండాలి వైట్ డ్రెస్లో ఇట్లా. నేను రాజేందర్కి చెప్పిన, అన్న ఇది నీకు కూడా వచ్చేసింది ఇది అంటే, అమ్మ ఎట్లా తొడగాలి మనం అని. సరే పోదాం పని నేనే తీసుకొని కొనిచ్చిన. సో అట్లా అనిపిస్తుంది మాకు, అరే ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తేనే కాల్ చేయాలనుకున్న వాళ్ళం కదా అని ఒకసారి అనుకుంటాం అప్పుడప్పుడు నవ్వుకుంటాం. మీది లవ్ మ్యారేజ్ కాదు, చాలా అరేంజ్ మ్యారేజ్. జస్ట్ సారీ మాట కానీ మా అమ్మకి చెప్పినా, అమ్మ ఇంకెక్కడ వెతుకురి నీ కోరిక శాంక్షన్ చేస్తున్నా. అప్పటికే మా అమ్మ నా మీద యుద్ధం చేస్తుండే, దీక్షలు చేస్తుండే, పెళ్లి చేసుకోవాలి. సో సరే ఓకే అమ్మా చెప్తే వాళ్ళే చూసి చేసుకున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.